మా తాతలు మిమ్మల్ని మొక్కారు, మా తండ్రులు మిమ్మల్ని మొక్కారు, మేము కూడా మిమ్మల్ని మొక్కుతామని అంటున్నారు. కోరుకోవాల్సింది అల్లా సుబ్హానహు తాలానే, మనం కోరుకోవాల్సింది అల్లా దగ్గరనే, మా కోరికలను తీర్చాల్సింది కూడా అల్లా సుబ్హానహు తాలానే. అల్లా తప్ప మాకు వేరే వాళ్ళు ఎవరు మాకేమి ఇవ్వలేరు. అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు, మా దేవుడు అల్లా ఒక్కడే అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి కాని దేవుడు మీకు మాత్రమే దేవుడు ఎలా అయ్యాడు? తాతలు తండ్రులు దేవుడని మొక్కారా లేక మొక్కించారా అంటే సమాధానం మొక్కించారు అని చెప్పొచ్చు. దాదాపు 600 ఏళ్ళు మనల్ని ముస్లిం పాలకులు పాలించారు. ఆలయాలు కూల్చారు, మాన ప్రాణాలు తీశారు, కాళ్ళ కింద చెప్పుల్లాగా మార్చారు, బతుకమ్మని కూడా బట్టలిప్పి ఆడించారు. వీటికి తోడు ఎక్కడో కర్బలాలో జరిగిన మరణాల సంతాపానికి కూడా హిందువులను వాడుకున్నారు. పీరీలను ఎత్తి ఊరేగింపు చేయించారు, డప్పులు కొట్టించారు, కాగడాలు పట్టించారు. ఈ సంతాప దినాల్లో హిందువులని కావలసిన ప్రతి పనిలో వాడుకున్నారు. ఈ పీరీలు మీకు దేవుళ్ళు మొక్కండి అని మొక్కించారు. అలా ఈ పీరీలు హిందువుల జీవితాల్లోకి, ఇళ్లల్లోకి వచ్చాయి. చివరికి పూనకాలు కూడా వచ్చాయి. డప్పు చప్పుడు, పీరీల చావిడిలో వచ్చే వాసన, అక్కడ వాళ్ళు ఉచ్చరించే మాటల వల్ల ఇవి మెదడుని, శరీరాన్ని అదుపు తప్పించి పూనకం అనే భావనలోకి తీసుకెళ్తాయి. ఈ పూనకాలు ఇవన్నీ నిజం కాదు. ఇప్పటికైనా జరిగింది తెలుసుకొని మారండి.